హలో అండి అందరికీ. అమెరికా నుండి ఇండియాకి మా ప్రయాణం ఎపిసోడ్ 2కి వెల్కమ్. సెకండ్ ఎపిసోడ్లో మేము అమెరికా నుండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అనుకుంటే ఎమర్జెన్సీ పర్పస్గా నేను కొన్ని థింగ్స్ అక్కడ పెట్టొచ్చానని చెప్పాను. సో ఎక్కడ పెట్టాను, ఎలా మేనేజ్ చేశాను అనేది చెప్తాను. మాకు యూఎస్లో 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి టౌన్ హోము, ఇంకొకటి ఇండివిజువల్ విల్లా టైప్. ఇండివిజువల్ విల్లా టైప్ హౌస్లో మేము ఉండేవాళ్ళము. టౌన్ హోమ్ ఆల్రెడీ మేము రెంట్కి ఇచ్చాము. ఒక 3-4 బాక్సెస్కి సెట్ చేసి అక్కడ టౌన్ హోమ్లో మా టెనెంట్స్ని రిక్వెస్ట్ చేసి ఆ స్టోరేజ్ స్పేస్లో నేను ఆ బాక్సెస్ అవన్నీ అరేంజ్ చేసి వచ్చాను. కార్ కూడా మేము ఏం చేసామనంటే ఫస్ట్ అమ్మేద్దాం అనుకున్నాము. తర్వాత ఇలాగే బ్యాక్ వెళ్ళిపోతే కార్ చాలా ఇంపార్టెంట్. యూఎస్లో కార్ లేకుండా ఏ పని చేయలేం. సో ఇమీడియట్గా అమ్మకుండా మేము మా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చాం. హౌసెస్కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ వెళ్ళిపోయిన ఎమర్జెన్సీ పర్పస్ థింగ్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు. రీలొకేషన్ ఉంటేనే మీ థింగ్స్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయించుకోండి. నా నెక్స్ట్ వీడియోలో నేను పిల్లలకి ఐబీ కరికులం ఎలా చూస్ చేసుకున్నాను అండ్ ఐబీ కరికులంలో లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను కూడా లాంగ్వేజెస్ తీసుకున్నాను, మా పిల్లలు కూడా లాంగ్వేజెస్ చదువుతున్నారు. కానీ ఐబీ కరికులంలో లాంగ్వేజెస్ని ఎలా టీచ్ చేస్తారు, పిల్లల్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అనేది నేను నా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీతో డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బాయ్.